ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దానివల్ల నెగిటివ్ అయిన మాట వాస్తవమే. సరే అది నెగిటివ్. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అది తీసేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేం చేస్తోంది? అదే ఖచ్చితంగా అక్కడ దోచుకుంటున్నారు కదా, ఇసుక వ్యాపారంగానే తయారైంది కదా, అదే పాలసీనే వచ్చింది కదా. లిక్కర్లో ఏం జరుగుతుంది? పర్మిట్ రూమ్స్ అన్నారు, మద్యం రేటు తగ్గిస్తామన్నాడే కానీ స్కూల్ ఫీజులు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదు కదా. దానికే అలవాటు పన్నారు, అదే ఆనందంగా కనపడింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సింపతి పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అవతల వాళ్ళకి సింపతి రానియకుండా చేయటం అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం. కానీ మీరేం చేశారు? అదే తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద 100 మందిని పంపి దాడిని చేయించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ మీద అలా చేయదు. తద్వారా అపోజిషన్ పార్టీకి సింపతి గెయిన్ అవుతుంది. రెండోది, అదే అపోజిషన్ నాయకుడి ఇంటి మీదకి 10ల సంఖ్యలో కారులతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. అండ్ దెన్ దట్ టు సింపతి గెయిన్ అవటానికి కారణం. ఇక మూడోది, సరే తప్పు ఉందా ఒప్పు ఉందా కోర్టులు తేలుస్తాయి, ఒక కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టించారు ఒక 53 రోజులు. సో ఇవన్నీ కూడా సింపతి. నేనేమంటే చంద్రబాబుని సపోర్ట్ చేయట్లేదు, చంద్రబాబుది కరెక్ట్ అని కూడా నేను అనట్లా. ఏవో ఇవన్నీ కూడా సింపతి. మీరు చెప్పిన 3 సందర్భాలలో కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడినాయి. దాంట్లో మనం అదే మొదటిది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏడ్చడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో అంతా పోలరైజ్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు జైలుకు పోవడం వల్ల వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పోలరైజ్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ని హ్యాండ్లింగ్ చేసిన మిస్ హ్యాండ్లింగ్ వల్ల వాళ్ళ కమ్యూనిటీ మొత్తము కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఏకదాటి మీదుగా దట్స్ వి డిడ్ మిస్టేక్. అంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని మనం చేసిన మిస్ హ్యాండ్లింగ్, ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే దాంట్లో తప్పుగా హ్యాండిల్ చేయడం వల్లే ఇవన్నీ కూడా పోలరైజ్ అయినాయి. దాంట్లో ఎటువంటి ఇది ఏం లేదు. కొద్దిగా సెన్సిబిలిటీగా ఆలోచించుంటే ఇంత తప్పిదాలు జరిగేది కాదు. సో అరెస్టు దానికి సంబంధించినది సరే, ఒకవేళ ఆ సందర్భం దాటుకొని ఒక 6 నెలల తర్వాత అయినా తిరిగి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అయినా చేసి ఉండొచ్చు, దానికి ఏమవుతుంది. సో ఎలక్షన్స్ 8 నెలలు 6 నెలల ముందు ఉన్నప్పుడు చేయడం అనేది నిజంగా అంటే ఇట్స్ బూమ్రాంగ్, మాకు బూమ్రాంగ్ అయింది. దానివల్ల కూడా ఆ 11 వచ్చిన దానిలో అది కూడా ఒక కారణంగానే చెప్పుకోవచ్చు.